ఒక రకంగా ఇవి వృధా జలాలే. సముద్రంలో కలిసే నీటిలో ఓ 10% ఉపయోగించుకుంటున్నారు. బనకచర్ల ద్వారా కరువు ప్రాంతాలైన పల్నాడు, రాయలసీమ, వెలుగొండ, ప్రకాశం జిల్లాలకు నీరు అందుతాయి. కృష్ణానదిలో తగినంత నీరు లేకపోయినా ఆ ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతాయి. అందుకే దీన్ని గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అంటున్నారు సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన గోదావరి నీళ్లు 1486 టీఎంసీలు. అంతకుమించి వాడుకునే హక్కులు ఎవరికీ లేవు. కానీ సముద్రంలో కలిసే నీళ్లు అంటూ 200 టీఎంసీలు తీసుకెళ్తోంది ఏపీ. రేపొద్దున గోదావరిలో నీళ్లు తగ్గినా కృష్ణాలో నీటిని ఈ లిఫ్టుల ద్వారా తరలిస్తారనేది తెలంగాణ భయం. ఏపీలో బనకచర్ల నిర్మిస్తామని చెప్పగానే తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. కానీ నిజానికి ఇది కొత్త ప్రాజెక్టు కాదు. వైఎస్ జగన్ ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు. 2022లో ప్రాజెక్టుకు ప్రతిపాదనలను సిడబ్ల్యూసీకి పంపామని క్లెయిమ్ చేసుకుంటోంది వైసీపీ. బనకచర్లతో పల్నాడు, రాయలసీమ, వెలిగొండ, ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాలు తీరుతాయని చెబుతోంది. నది ప్రవహిస్తున్న రాష్ట్రాల్లో చిట్ట చివరి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. సముద్రంలో కలిసిపోయే నీటిని చివరి రాష్ట్రం వాడుకోవచ్చు. ఈ ప్రత్యేక వెసులుబాటు ఎందుకంటే గోదావరి నదిపై మహారాష్ట్ర బోలెడు ప్రాజెక్టులు కట్టింది. ఇటు తెలంగాణలోనూ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాతే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వస్తాయి. అందుకే ఆ ప్రత్యేక హక్కులు. చంద్రబాబు వాదన కూడా ఇదే. సముద్రంలోకి పంపే బదులు ఆ నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, అందులో తప్పేంటి అంటున్నారు. కానీ తెలంగాణ ఊరుకోవటం లేదు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్ నుంచి. ఇప్పుడు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతోందంటే తెలంగాణ ఊరుకోకపోవచ్చు. మరి ఈ నీళ్ల జగడాన్ని ఎలా తీర్చుకుంటారో చూడాలి. ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి చంద్రబాబు మాట నెగ్గుతుందా? బీజేపీకి తెలంగాణలో అధికారం ముఖ్యం కాబట్టి చంద్రబాబును ఆపుతారా అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు మన ఛానల్ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.